సదాశివపేట పట్టణంలో ఘనంగా నిర్వహించిన 893వ మహాత్మా శ్రీ బసవేశ్వర మహారాజ్ జయంతి ఉత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దానికి చెందినవాడని పులిమామిడి రాజు అన్నారు. ఆయన చేసిన ప్రవచనాలు భక్తి పారదర్శకమైనవని, బసవేశ్వరుని సందేశం ఏంటంటే సమానత్వం, న్యాయం, సేవాభావం, కష్టపడి పనిచేయడం వంటి బసవేశ్వరుడు ఇచ్చిన ముఖ్యమైన సందేశాలని పులిమామిడి రాజు తెలిపారు. బసవేశ్వరుడు ఒక గొప్ప వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజం నాయకులు ఉల్లిగడ్డల శివకుమార్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొడగాం నాగభూషణం, తాలెల్మ రాము, పెల్లోడి చంద్రశేఖర్, మారుతి, శ్రవణ్, శ్రీశైలం, శివ, పిఎంఆర్ యువసేన నాయకులు రాకం అనిల్, అఖిల్, సోమశంకర్, గుణాకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. गुरुवचना कानी घेऊया जगी अखंड मुक्त चिराहो आम्ही तुम्ही अखंड मुक्त चिराहो. गुरुवचना कानी घेऊया जगी अखंड मुक्त चिराहो आम्ही तुम्ही अखंड मुक्त चिराहो. गुरुवचना कानी घेऊया जगी अखंड मुक्त चिराहो आम्ही तुम्ही अखंड मुक्त चिराहो. गुरुवचना कानी घेऊया जगी अखंड मुक्त चिराहो आम्ही तुम्ही अखंड मुक्त चिराहो. విశ్వగురు మహాత్ముడే మానవాళి రూపంలో వచ్చి మన అఖండ భూమండలానికి కూడా మనకు మానవ ధర్మం యొక్క ఆవశ్యకతను తెలియజేసిన ఆ యొక్క విశ్వగురు మహాత్మా బసవేశ్వరుని 893వ జయంతి సందర్భంగా మా సదాశివపేట పట్టణ ప్రజలకు అలాగే సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నడిపిన భక్తి మార్గంలో, ఆయన నడిపిన నడవడికలో మనమందరం కూడా ఆచరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సదాశివపేట పట్టణ ప్రజలకు 893వ విశ్వగురు మహా బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరూ కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ప్రవచనాలను, ఆయన చెప్పిన భక్తి మార్గంలో నడుచుకుంటూ మనం అందరం కూడా ఆ యొక్క భగవత్ మార్గంలో నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.